రామచంద్ర అండి. సూరారం గ్రామంలో నేను జన్మించాను. మా తల్లిదండ్రుల పేర్లు నరహరి శ్యామమ్మ. నేను ఇక్కడ ఈ స్కూల్లో 3rd క్లాస్ వరకు చదువుకొని తర్వాత హైదరాబాద్ వెళ్ళి చదువుకున్నాను. పుట్టిన గ్రామం కాబట్టి ఇక్కడ ఉన్న పేద విద్యార్థులకు ఇక్కడ మంచి వాటర్ ఇవ్వాలని చెప్పి సంకల్పంతో హెడ్ మాస్టర్ గారికి చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చి ఇనాగ్రేషన్ చేశాను. ఏం చేశారండి? వాటర్ ప్లాంట్ ఇనాగ్రేషన్ చేశాను. ఈ ఇనాగ్రేషన్కి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. నన్ను ఇక్కడ ఆహ్వానించిన ప్రిన్సిపల్ గారికి, సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ గారికి అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఎగ్జామ్ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను ఈరోజు. ఫ్యూచర్లో కూడా నాకు సాధ్యమైనంత చేయడానికి ప్రయత్నిస్తాను. అంటే ఈ స్కూలు అది నా సొంతూరు కాబట్టి ఈ కార్యక్రమం చేసినాను నేను ఇక్కడ. కనకటి రామచందర్ గారు ఈ గ్రామ వాస్తవ్యులు. వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అతను ఈ పాఠశాలలో ఈ ఊరిలో జన్మించి ఈ పాఠశాలలో 3వ తరగతి వరకు చదువుకొని హైదరాబాద్లో స్థిరపడ్డారు. మరి అతను తన సహృదయంతో ఈ మా పుట్టిన గ్రామంలోని పేద పిల్లలకు ఏదో విధంగా సేవ చేయాలనే ఉద్దేశంతో నన్ను సంప్రదించగానే పిల్లలకు ముఖ్యంగా ఆరోగ్యకరంగా ఉండాలంటే శుద్ధి అయినటువంటి వాటర్ అనేది అందిస్తే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో సార్ నేను వాటర్ శుద్ధి ప్లాంటు ఇవ్వమని కోరడం జరిగింది. మరి ఆ కోరిన వెంటనే వారు స్పందించి ఓకే సార్ నేను తప్పకుండా చేస్తానని చెప్పి వారి శుద్ధి వాటర్ ప్లాంట్ను RO వాటర్ ప్లాంట్ను మా పాఠశాలకు బహుకరించడం జరిగింది. మరి అది ఈరోజు వారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేసుకోవడం కూడా జరిగింది. మరి ఇది చాలా ముఖ్యమైన, చాలా సంతోషకరమైన విషయంగా మేము భావిస్తున్నాం. మరి ఇందుకు మా పాఠశాల తరఫున, మా విద్యార్థుల తరఫున, గ్రామస్తుల తరఫున, మా ఈ సర్పంచ్, మరి ఉప సర్పంచ్, పంచాయతీ పాలకవర్గం అందరి తరఫున కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వారు ముందు కూడా మరి సేవా కార్యక్రమాలు ఇదే విధంగా మా పాఠశాలకు కావచ్చు, వారి గ్రామానికి కావచ్చు, ఏదో విధంగా వారికి తోచిన విధంగా సహాయం చేయాలని వారిని కోరుతూ రిక్వెస్ట్ చేస్తూ వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారి కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ